గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటనవేళ్లు తదితర ప్రదేశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్లలోని ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి రావటానికి? సో మన బాడీకి మూవ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం నార్మల్గా మూవ్మెంట్ అనేది ఏ ఫంక్షన్ అయినా సరే, మనకు ఏ యాక్షన్ అయినా సరే, దీంట్లో బోన్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాయి. బోన్స్ అనేది నంబర్ ఆఫ్ జాయింట్స్ ద్వారా మన మూవ్మెంట్ కోసానికి జనరల్గా మన బాడీకి హెల్ప్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఈ సిస్టమ్కి మనం బాడీలో ఏదైతే ఉంటుందో దానికి ఈ ఆస్టియోలాజీ అనేది మనం చెప్తూ ఉంటాము. నార్మల్గా ఈ స్టడీ లోపల మన బోన్స్ అండ్ జాయింట్స్ ఎలా ఉంటాయి అది మనం స్టడీ చేస్తాము. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అనేది ఆర్థరైటిస్ ఉంటుందో డాక్టర్ మీకు చెప్తారు, మీకు బోన్స్ లోపల అరగడం అనేది జరిగింది. సో నార్మల్గా ఈ ఆస్టియో అంటే ఏదైనా కూడా బోన్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దానికి మనం ఆస్టియో అంటాము. అండ్ ఆర్థరైటిస్ అంటే మన బోన్స్ లోపల వచ్చిన ఆర్థరైటిస్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్. నార్మల్గా ఈ ఆర్థరైటిస్ అనేది బాడీ లోపల ఎక్కడైనా పెయిన్కి ఆర్థరైటిస్ అనేది అంటుంటారు. ఆర్థరైటిస్లో మేజర్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే బోన్స్ లోపల వచ్చే ఆర్థరైటిస్కి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటారు. మరి మన చిన్న చిన్న జాయింట్స్, చేతుల్లో వాపు రావడం, దానికి జనరల్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాము. ఫస్ట్ మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటిది ఇది డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటిది, నార్మల్గా మన బాడీ లోపల నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళలో మనం ఎక్కువగా చూస్తుంటాము. దానికి రీజన్ ఏంటంటే మన బాడీ లోపల మోకాళ్ళు, నీస్ అనేది వెయిట్ బేరింగ్ జాయింట్. వెయిట్ బేరింగ్ జాయింట్ అంటే ఏంటిది, మన పూర్తి బాడీకి ఏదైతే వెయిట్ ఉందో అది మన బోన్స్ ఏదైతే ఉంటుందో స్పెషల్గా మన మోకాల్లో అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ అది హెల్ప్ చేస్తుంది. నార్మల్గా మన బాడీ లోపల హిప్ జాయింట్ అండ్ నీ జాయింట్స్ అంటే మోకాళ్ళ తర్వాత హిప్ జాయింట్, ఇవి రెండు ఇంపార్టెంట్ జాయింట్స్ ఉంటాయి. ఏదైతే మన బాడీకి కంప్లీట్గా బ్యాలెన్స్లా అనేది ఉంటుంది. మనం నిలబడినా సరే, మనం వాక్ చేసినా సరే, మనం కూర్చున్నా సరే, మన పూర్తి బాడీ వెయిట్ అనేది ఫస్ట్ మన మోకాళ్ళ పైన వస్తుంది అండ్ సెకండ్ మన హిప్ జాయింట్ పైన వస్తుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటిది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత డీజనరేషన్స్ అనేది రావడం, రెండు బోన్స్ మధ్యన ఉన్న కార్టిలేజెస్ అంటే సాఫ్ట్ టిష్యూ కుషన్ అరిగిపోవడం. సో ఈ ప్రాబ్లంలో ఏమవుతుందంటే మనకు ఎక్కువ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో మన మోకాళ్ళకి దాంట్లో రాపిట వల్ల, ఫ్రిక్షన్ వల్ల కార్టిలేజ్ అనేది నెమ్మదిగా అది చిన్నగా సన్నగా పడిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లంకి మెడికల్ టర్మ్స్లో డీజనరేషన్ అంటారు. అండ్ దానికి ఎక్స్రేలో ఎప్పుడైతే ఆస్టియోఫైట్ డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఎక్స్రే అనేది చేపించినప్పుడు ఒక చిన్నగా ఓవర్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే చిన్న సాఫ్ట్ టిష్యూ బోన్ లాంటి ఒక ప్రొజెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎక్స్రేలో మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లంకి జనరల్గా మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. 90% కేసెస్ అనేది ఆడవాళ్ళలో మోకాళ్ళ లోపలే స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ అని లెఫ్ట్ సైడ్ అని ఏదైతే బాడీ మీద ఎక్కువ ఎక్కడైతే వెయిట్ పడుతుందో అక్కడ డీజనరేషన్ అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వెంటనే కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మన బాడీ లోపల 40 కానీ 50 ఇయర్స్ తర్వాత ఈ చేంజెస్ రావాలి. కాకపోతే ఈరోజు లైఫ్ స్టైల్ ద్వారా ప్లస్ ఈరోజు బికాజ్ మన హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది 30-35 ఇయర్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మేము యాజ్ యంగ్ యాజ్ 25 ఇయర్స్ ఏజ్లో కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అమ్మాయిల్లో మేము చూస్తూ అనేది ఉంటాము. సో దీనికి 100% రివర్స్ అవ్వడం పాసిబుల్ ఉంటుందా, ఇది మనం ఇప్పుడు డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి. అంటే రీజన్స్ అనేవి ప్రతి ఒక్క దానికి కొంచెం వేరియేషన్ ఉంటాయి కదా, అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? ఎస్. సో నార్మల్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి రీజన్ అనేది నంబర్ 1 రీజన్ డీజనరేషన్. అంటే ఎక్కువగా యూజ్ అయినప్పుడు
లేకపోతే ఒక ఏజ్ అయిన తర్వాత ఎప్పుడైతే చాలా కాలం వరకు మీరు ఎక్కువగా దానికి యూస్ చేశారో అప్పుడు ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది కామన్గా అవుతుంది. అది ఆడవాళ్ళలో 40 ఇయర్స్ తర్వాత, మగవాళ్ళలో 50 కానీ 55 ఇయర్స్ తర్వాత సాధారణంగా వస్తూ ఉంటుంది. సెకండ్ అనేది ఈరోజు మనం ఏదైతే ఎక్కువ ఇంపార్టెంట్గా ఈరోజు డిస్కస్ చేసుకోవాల్సింది, చిన్న ఏజ్లో ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి కారణం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఏదైతే కామన్గా వస్తుంది దానికి డాక్టర్స్ కరెక్ట్గా చెప్తారు, మీరు నార్మల్గా డయట్, ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ చేస్తూ ఉండాలి, మెడిసిన్స్ యూస్ చేయాలి. కాకపోతే చిన్న ఏజ్లో వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి, దానికి కంటిన్యూస్గా మెడికేషన్ అనేది అవసరం వస్తుంది. సెకండ్, సపోజ్ మీకు వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నదంటే వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే హెవీ ఎక్సర్సైజెస్ చేసి వెయిట్ లాస్ చేయడంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జనరల్గా మనం డాక్టర్స్ అనేది వద్దు అని అంటాము. అంటే ఎక్కువగా రన్నింగ్ కానీ, ఎక్కువగా జాగింగ్ కానీ, హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది చేయకుండానే మీరు వెయిట్ మేనేజ్మెంట్ అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్కి తగ్గించుకోవడం. సో అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, దీనికి రివర్స్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మూవ్మెంట్ అనేది ఉండడం. జనరల్గా ఏమవుతుందంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఒక్కసారి ఈ మోకాల్లో పెయిన్ అనేది స్టార్ట్ అయిందంటే ఎవరైనా సరే మూవ్మెంట్ చేయకుండా ఉంటారు. బికాస్ పెయిన్ వస్తుందని అందరూ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటారు, మూవ్మెంట్ లేకుండా చూస్తూ ఉంటారు. బికాజ్ మూవ్మెంట్ ఎంత ఎక్కువ అవుతుంది, మూవ్మెంట్ అంటే ఈవెన్ ఒక సింపుల్ వాకింగ్ చేయాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా పెయిన్ అనేది తప్పకుండా వస్తుంది. సో 90% కేసెస్లో చిన్న ఏజ్ అయినా సరే పెద్ద ఏజ్ అయినా సరే అందరూ ఏం చేస్తుంటారంటే ఒక్కసారి పెయిన్ స్టార్ట్ అయ్యింది అంటే మూవ్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ చేసేస్తారు. ఎక్సర్సైజ్ రూపంలో అయినా సరే, నార్మల్గా ఏదైతే వర్క్స్ చేస్తున్నారో, వాకింగ్ చేస్తున్నారో దాంట్లో. సో ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇది ఎవరు కూడా చేయకుండా ఉంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్లో రివర్స్ అవ్వడం అనేది ఫస్ట్ 2 గ్రేడ్స్లో, అంటే స్టార్టింగ్ గ్రేడ్ 1లో అండ్ నెంబర్ 2 గ్రేడ్ నెంబర్ 2లో పాసిబుల్ అనేది ఉంటుంది. జనరల్గా గ్రేడ్ నెంబర్ 3 అండ్ గ్రేడ్ నెంబర్ 4. గ్రేడ్ నెంబర్ 3 అంటే అందరికీ కనిపిస్తుంది, గ్రేడ్ నెంబర్ 4 అంటే పూర్తిగా సర్జికల్ కండిషన్స్. అలాంటి కండిషన్లో మెడిసిన్స్ అనేది జస్ట్ మీకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే నీ రీప్లేస్మెంట్ వద్దు అని అనుకుంటారో, అంటే సర్జరీ వద్దు అనుకుంటారో అలాంటి వాళ్ళకి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. ఓకే సార్, నమస్తే. మీ ఏజ్ ఎంత అండ్ కాళ్ళ నొప్పులు 2 ఉన్నాయా, మోకాళ్ళ ఉందా? ఫుల్ రెండు ఉన్నాయి మేడం, జీవములో కింద నుంచి పైకి. ఓకే సార్, మీరు దీని గురించి ఎక్స్రే కానీ రిపోర్ట్స్ ఏమైనా చేయించుకున్నారా సార్? చూపించుకున్నాం మేడం, ఏం లేదన్నారు. ఏమీ లేదు అని చెప్పారు. ఓకే సార్, సో మీ వర్క్ అనేది ఎక్కువగా మీరు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందా సార్? మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, మీకు మార్నింగ్ లేవగానే వాపులు అట్లా ఏమైనా ఉంటుందా? వాపు ఉండదు. పెయిన్ అనేది కుడి కాలుకి ఎక్కువగా ఉంది. ఓకే సార్, రైట్ సార్. కింద కూర్చోవడం ఇబ్బందిగా ఉందా సార్? కింద కూర్చుని కొంచెం నడుము నొప్పిస్తుంది. ఓకే సార్, రైట్ సార్. పర్లేదు సార్, నేను మీకు కాల్ కట్ చేసి మీరు టీవీలో వినండి, నేను మీకు సరిగ్గా అయిన ఆన్సర్ అనేది మీకు ఇస్తాను. సో కాలర్ గారు చెప్పినట్లు 2 కాళ్ళు అనేది ఎక్కువగా నొప్పి ఉంది, ఒక్క సైడ్ అనేది ఎక్కువగా పెయిన్ ఉంది, కింద కూర్చోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రిపోర్ట్స్ చెప్పించినప్పుడు అని నార్మల్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. సార్ ఇప్పుడు మీకు ప్రెజెంట్గా అనేది ఇది ఇనీషియల్ స్టేజ్, అంటే ఏంటిది మీకు ఇప్పుడు ఎక్స్రేలో కానీ బ్లడ్ రిపోర్ట్స్లో కానీ నార్మల్గా దీనికి మోకాల్లో పెయిన్ ఉన్నది లేకపోతే హిప్ జాయింట్లో పెయిన్ ఉన్నదంటే ఎక్స్రే అనేది ఫస్ట్ డాక్టర్స్ చెప్పిస్తారు. దీంతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అంటే RA ఫ్యాక్టర్, యూరిక్ యాసిడ్, విటమిన్ D అండ్ CRP అండ్ ESR. ఇవి బేసిక్ టెస్ట్ ఉంటాయి ఎప్పుడైతే పేషెంట్ నాకు పెయిన్ ఉన్నాయని చెప్పినప్పుడు. సో నార్మల్గా మీకు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయి అంటే డాక్టర్ మీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. కాకపోతే నేను మీకు ఒక విషయం చెప్పాలి సార్, మీకు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అంటే మీరు ఎక్కువగా శారీరక శ్రమ అనేది మీరు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు పెయిన్స్ ఉన్నాయి. కాకపోతే ఇది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే ఉన్నది, అంటే ఇప్పుడు మీకు జస్ట్ స్టార్ట్ అయింది. మేబీ వచ్చే కాలంలో ఒక నెక్స్ట్ 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ లోపల మీకు రిపోర్ట్స్లో కూడా ప్రాబ్లం ఉన్నది అని చెప్తూ ఉంటారు. ప్రెజెంట్గా ఇది మీ రివర్స్ అనేది చేయడం పాసిబుల్ ఉంది. దీని గురించి మీరు ఏం చేస్తారంటే దీనికి నార్మల్గా కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అది మీరు ఎక్కడైనా దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి ఒకసారి నేర్చుకోండి. అది మీరు ఇంట్లో అనేది ప్రాక్టీస్ చేయాలి వారానికి 3 సార్లు. సెకండ్, హెల్దీ డయట్. హెల్దీ డయట్ అంటే కాల్షియం అనేది ఉన్న ఫుడ్స్ అనేది మీరు ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఎక్కువగా మన మోకాళ్ళకి ఎక్కువ సేపు వరకు అంటే ఒక 30 మినిట్స్ కంటే ఎక్కువగా కంటిన్యూస్గా ఫోల్డ్ చేసి బెండ్ చేసి మనం ఎప్పుడైతే కాళ్ళు కింద ఫోల్డ్ చేసుకొని కూర్చుంటామో
అలాంటి పొజిషన్ మీద మీరు ఎక్కువసేపు అనేది ఉండొద్దు. ఇది మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. లాస్ట్, మీరు విటమిన్ డి అనేది కోసానికి నార్మల్గా డైలీ మార్నింగ్ ఒక 20 మినిట్స్ ఎండలో నిలబడండి. ఇది మీరు చేస్తూ ఉండండి. సో మీకు ఫ్యూచర్లో ఇది ప్రాబ్లం వచ్చినా కూడా అది మేనేజ్ అనేది చేయడం అనేది పాసిబుల్ ఉంటుంది. మీకు ఇమీడియట్గా మెడిసిన్స్ అనేది అవసరం రాకుండా ఉంటుంది. అలాని మీరు పూర్తిగా వర్క్ చేయకుండా ఉండడం లేకపోతే ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది మీరు ఈ మిస్టేక్ అనేది డెఫినెట్గా చేస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది వెంటనే స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పుడు మీరు కంటిన్యూస్గా మెడిసిన్స్ అనేది యూస్ చేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంటుంది. ఓకే అండి, ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రూమటైడ్, గౌటీ అంటే ఇవి కాకుండా ఇంకా టైప్స్ ఉన్నాయి? ఓకే, నార్మల్గా మన ఆర్థరైటిస్లో అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్. ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో రివర్స్ ఏ పాసిబుల్ అనేది ఉంటుంది, బికాజ్ ఇది స్టార్టింగ్ స్టేజెస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈరోజు మనం చూసిన కేసెస్లో చిన్న ఏజ్లో కూడా ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆస్టియో ఆర్థరైటిస్ చాలా కామన్గా మేము చూస్తూ ఉన్నాము. బికాజ్ ఈరోజు అందరిది లైఫ్ స్టైల్ అనేది చాలా మోడర్న్ లైఫ్ స్టైల్ అయిపోయింది. అండ్ అందరు కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం కానీ హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం అనేది నార్మల్గా కొంచెం తక్కువగానే ఉంటుంది. సో సెకండ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది రూమేటాయిడ్ ఆర్థరైటిస్, థర్డ్ మరి గౌటీ ఆర్థరైటిస్, అండ్ అన్నిటికంటే లాస్ట్లో వస్తుంది సోరియాటిక్ ఆర్థరైటిస్. రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటిది? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది బోన్స్ మధ్యన కార్టిలేజ్లో అరగడం, ఏదైతే జాయింట్ ఉంటుందో దాని లోపల ప్రాబ్లం అనేది రావడం, దానికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. దీనికి ఆపోజిట్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే నార్మల్గా ఇది చిన్న జాయింట్స్ అంటే మీకు చేతుల్లో ఎక్కువగా ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది. సెకండ్, మీకు వాపు అనేది జాయింట్ పైన అనేది వస్తుంది. జాయింట్ పైన అంటే ఏంటిది? జాయింట్ పైన ఒక జనరల్గా ఒక లేయర్ అనేది ఉంటుంది ఏదైతే మన జాయింట్కి క్లోజ్ చేస్తుంది. సో ఆ లేయర్ లోపల ఏదైతే వాపు ఉంటుందో దానికి మనం రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాము మన నార్మల్ భాషలో. సో ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే మార్నింగ్ లేవంగానే బాగా స్టిఫ్గా మీ చేతులు అయిపోవడం. చేతులు ఎందుకోసానికంటే బికాజ్ ఇది ఫస్ట్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ చేతులతోనే స్టార్ట్ అవుతుంది. రిస్ట్ జాయింట్ కానీ మన చేతులతోనే ఇది స్టార్ట్ జనరల్గా అవుతుంది. బికాజ్ స్మాల్ జాయింట్స్లో ఫస్ట్ అనేది మన హ్యాండ్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ మనకు ఫింగర్స్ మధ్యన ఏదైతే ఉంటుందో జనరల్గా దీనికి స్మాల్ జాయింట్స్ అనేది అంటూ ఉంటాము, ఇంటర్ఫలాంజియల్ జాయింట్స్ అనేది అంటూ ఉంటాము. సో ఈ జాయింట్స్ లోపల వాపు రావడం, సపోజ్ మీరు మార్నింగ్ లేవగానే మీకు బాగా హెవీగా ఈ మధ్యన పెయిన్ వస్తుంది, మీరు ఫోల్డ్ చేయలేకపోతున్నారు, రెడ్గా ఉన్నది, ఎండ వచ్చిన తర్వాత మాత్రమే, ఈరోజు ఎప్పుడైతే వర్షం లాగా ఉంటుంది అప్పుడు ఈ పెయిన్స్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అంటే సపోజ్ మీకు ఇది కంటిన్యూస్గా అవుతుందంటే పాసిబుల్ ఉంది మీకు రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది రావడం అనేది ఫ్యూచర్లో జరుగుతుంది, లేకపోతే మీకు ఆల్రెడీ ఉన్నది. సో ఇది ఉన్నదా లేదా అని మీరు అర్థం ఎలా చేసుకుంటారు? మీకు కంటిన్యూస్గా ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, మార్నింగ్ లేవగానే మీకు చేతులు అనేది బాగా స్టిఫ్గా ఉన్నాయి, ఫోల్డ్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది, రెడ్గా ఉన్నది, అండ్ మార్నింగ్ ఒక మీ 6 o'clock లేస్తే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 12 వరకు అది నార్మల్ అయిపోతుంది, అంటే ఎండ ఎప్పుడైతే వస్తుందో అది ప్రాబ్లం తగ్గిపోతుంది, మీకు హ్యాపీగా చేతులు అనేది ఫోల్డ్ చేయడం పాసిబుల్ ఉంటుంది. ఇది ఉన్నది అంటే డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేసి రూమేటాయిడ్ ఆర్థరైటిస్కి కొన్ని టెస్ట్స్ ఉంటాయి, డాక్టర్స్ మీకు రాసి ఇస్తారు. బికాజ్ ఇది చెప్పంగానే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అదే వస్తుంది, మేబీ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు. సో డాక్టర్స్ అనేది రూమేటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ అనేది రాస్తూ ఉంటారు. నార్మల్గా ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్లో కొన్నిసార్లు పాజిటివ్ ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్ ఉంటుంది. సో దీంట్లో 2 కేసెస్ ఉంటాయి, రూమేటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఉంటుంది. సో ఈ 2 అనేది కూడా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ కిందనే వస్తుంది. కాకపోతే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఉన్నదంటే మీకు జనరల్గా డాక్టర్స్ చెప్పేస్తారు ఇది రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. రూమేటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ నెగిటివ్ ఉన్నదంటే దానికి జనరల్గా కొంతకాలం తర్వాతనే డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు మీకు రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భాగ్యలక్ష్మి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. నమస్తే భాగ్యలక్ష్మి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం, మా పాపకి 35 years మేడం. ఓకే. 2 మోకాళ్ళ నొప్పులు. ఆమె కొంచెం 8 గంటలు ఒకటి నిలబడి ఉంటది జాబ్లో. ఓకే. జాబ్లో. మరి దేని వల్ల వచ్చిందో సమస్య, హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఓకే. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి. మరి నిలబడటం వల్ల ఏమోనమ్మా ఈ 15 రోజులు టాబ్లెట్లు వాడి మళ్ళీ రా అన్నారు. ఎలాంటి పరీక్షలు చెప్పలేదా? ఇది ఎక్స్రే తీశారు. ఎక్స్రేలో ఏమీ కూడా రాలేదా? ఎక్స్రేలో ఏమి లేదు, బుజ్జి ఏమైనా తగ్గుతుందేమో అన్నారు. రైట్, కరెక్ట్. ఓకే అండి, సరే అండి, మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను మీకు సరిగ్గా ఆన్సర్ అనేది ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది, పాప ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఏజ్ ఉంది, 2 మోకాలు అనేది చాలా పెయిన్గా ఉంటుంది. ఎక్స్రే చేయించినప్పుడు జనరల్గా దాంట్లో ఎక్కువగా ప్రాబ్లం లేదు, కాకపోతే డాక్టర్స్ మెడిసిన్ 15 డేస్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. మేబీ దాంట్ లోపల గుజ్జు అంటే మనకైతే కార్టిలేజ్ అయితే ఉందో దాంట్ లోపల అగైన్ ఫ్లూయిడ్ ఉంటుంది, దానికి మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. సో అది ఎప్పుడైతే తగ్గుతుందో, కార్టిలేజ్ అనేది ఎప్పుడైతే సన్నగా పడిపోతుందో దానికి ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. సో నేను మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే 8 అవర్స్ కంటిన్యూస్గా నిలబడి జాబ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకు కూడా ఆస్టియోఆర్థరైటిస్ చాలా తొందరగా వస్తుంది. బికాస్ దీంట్లోపల డీజనరేషన్ అనేది తొందరగా వస్తుంది, అంటే అరిగిపోవడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో డాక్టర్ చెప్పింది కరెక్టే చెప్పారు. నేను మీకు దీంట్లో ఒక ఆన్సర్ ఇస్తాను. దీంట్లోపల జనరల్గా కోర్స్ మీకు డాక్టర్ చెప్పిన మాట మీరు తర్వాత వినాల్సి ఉంటుంది. నా ఒపీనియన్ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే నిలబడుతున్నారో అప్పుడు 15 మినిట్స్కి ఒక్కసారి 2 కాళ్ళకి కొన్ని మినిట్స్ కోసానికి ఫోల్డ్ చేసుకోవడం అలవాటు అనేది చేయమని చెప్పండి. సెకండ్, ఎక్కువసేపు నిలబడినప్పుడు అంటే ఒక డైలీ 4 అవర్స్ ఎప్పుడైతే 8 అవర్స్ నిలబడుతుందో దాంట్లో మార్నింగ్ 2 అవర్స్ అండ్ మరీ సాయంత్రం 2 అవర్స్ అప్పుడు సాక్స్ వస్తాయి, అంటే నీ క్యాప్స్ వస్తాయి, నీ సపోర్ట్ వస్తాయి, అది కంపల్సరీ వేసుకొని ఉండమని చెప్పండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సపోజ్ వెయిట్ ఎక్కువగా ఉన్నదంటే మామూలుగా ఇంతకుముందు నేను చెప్పినట్లు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అండ్ డయట్, హెల్దీ డయట్ తీసుకొని మాత్రమే వెయిట్ అనేది నెమ్మదిగా మంత్లీ ఒక 1/2 kg 1 kg మాత్రమే తగ్గించుకోవడం అనేది చేసుకుంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైతే ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉందో, అంటే డాక్టర్ చెప్పిన ప్రకారంగా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అది 100% కరెక్టే చెప్పారు. బికాస్ ఇప్పుడు ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది, బికాస్ ఎక్కువగా ఓవర్ యూజ్ ఆఫ్ నీ జాయింట్స్ అనేది అవుతుంది, అంటే ఎక్కువగా యూజ్ అవుతున్నాయి. సో కంటిన్యూస్గా మీరు 8 అవర్స్ నిలబడుతున్నారంటే ఆటోమేటిక్గా మీ మోకాలు అరగడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. నార్మల్గా మేము చెప్తూ ఉంటాము ఇండియన్ లేడీస్కి, బికాస్ వాళ్ళు కిచెన్లో కంటిన్యూస్గా నిలబడతారు కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ అనేది రిలీఫ్ అనేది ఉండదు అండ్ తొందరగా వస్తూ ఉంటుంది. సో ఎస్, నేను చెప్పినట్లు దీనికి నీ క్యాప్స్ ఉంటాయి, అది మీరు యూజ్ చేయాలి. కాల్షియం అనేది ఎక్కువగా తీసుకోవాలి ఫుడ్లో. ఇంకొకటి విటమిన్ డి టెస్ట్ అనేది తప్పకుండా డాక్టర్ చేపిస్తారు, అది తక్కువ ఉన్నదంటే వీక్లీ వన్స్ విటమిన్ డి టెస్ట్ ఫుడ్ అనేది ఫుడ్లోకి వెళ్ళి తీసుకోవాలి, ప్లస్ టాబ్లెట్ రూపంలో కూడా తీసుకోవాలి, అది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అండ్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే 20 మినిట్స్ 50 మినిట్స్ కంపల్సరీ ఎండలో నిలబడడం మీరు చేయాల్సి ఉంటుంది. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. వెంకట్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం సార్ నమస్తే, చెప్పండి. మా వైఫ్కి ఆర్థరైటిస్ అని చెప్తున్నారు కానీ ఏది నెగిటివ్ రాలేదు మేడం, సో పాజిటివ్ రాలేదు. అంటే రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినాయి? నార్మల్ వచ్చినాయి మేడం. Right, సో sir. బట్ ఆమెకి ఇది మనీ కట్ ఉంటుంది కదా, చేయి రిస్ట్, Right. సో రిస్ట్ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది, సేమ్ డే అది షోల్డర్ దాకా పెయిన్ గా ఉంటుంది. సార్ మేడం ఏజ్ ఎంత ప్రెసెంట్గా? ప్రెసెంట్ 41 మ్యామ్, స్టిక్ అయి 5 years అండి మేడం. ఓకే సార్, రైట్ సార్. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డయాబెటీస్, బీపీ, థైరాయిడ్? థైరాయిడ్ ఉంది మేడం అంతే. ఓకే సార్, రైట్ సార్. అండ్ ప్రెసెంట్గా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్స్ ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా వాడుకోమని? ఇచ్చారు, హెచ్సిక్యూ ఇచ్చారు మేడం. ఓకే సార్, రైట్ సార్. మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను మీకు సరిగ్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పినట్లు రిస్ట్ అనేది అండ్ షోల్డర్ అనేది మేడంకి పెయిన్ అనేది వస్తుంది. ఏజ్ అనేది కొంచెం ఎక్కువనే ఉన్నది సార్. జనరల్గా ఇలాంటి కేసెస్లో మీకు రిపోర్ట్స్లో అన్ని నార్మల్ వచ్చిన తర్వాత కూడా బికాజ్ 35 years తర్వాత, ఈరోజు అయితే జనరల్గా 30-35 years తర్వాతనే స్పెషల్గా ఆడవాళ్ళకి నార్మల్గా ఒక 10-20 years ముందు 40 years కానీ 45 years తర్వాత ఎప్పుడైతే ఆడవాళ్ళకి మంత్లీ పీరియడ్స్ ఆగిపోవడం అంటే మెనోపాజ్ జరిగిన తర్వాత మాత్రమే కాల్షియం అనేది బాడీలో తగ్గడం అండ్ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ అనేది సాఫ్ట్ అయిపోవడం, ఈ కండిషన్ అనేది వస్తుండే. బట్ ఈ రోజు అనేది అది 10 years ముందు జరుగుతుంది, అంటే 40 yearsకి జరిగేది ఈరోజు 30-35 years మధ్యన జరుగుతుంది ఆడవాళ్ళకి. దానికి రీజన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు హెల్దీ డయట్ అనేది జనరల్గా ఏదో ఒక రీజన్ వల్ల మనం అందరం తీసుకోలేకపోతున్నాం. సో జనరల్గా సార్ ఈ కండిషన్లో నేను ఒక సజెషన్ ఇస్తాను. ప్రెజెంట్గా అయితే మీకు ఏదైతే మెడిసిన్స్ ఇచ్చారో డెఫినెట్గా మీరు యూజ్ చేయండి. కాకపోతే ఇంతకుముందు స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసుకున్నట్లు మూవ్మెంట్ అనేది స్టాప్ చేయొద్దు. మూవ్మెంట్ అంటే ఏంటిది, దీనికి స్పెషల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి కూడా మీరు ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ నేర్చుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. ఈ మూవ్మెంట్ అనేది తప్పకుండా ఉండాలి. మూవ్మెంట్లో ఎక్కువగా రొటేషనల్ మూవ్మెంట్స్ అంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్స్ మీ రిస్ట్కి అండ్ షోల్డర్కి రెండుకి మీరు ఇవ్వాలి, 2 హ్యాండ్స్కి. సెకండ్, మీరు ఎండలో డైలీ అనేది 20 minutes to 30 minutes మీ హౌస్ వైఫ్ ఉన్నారంటే ఇంకా కొంచెం మీరు ఎక్కువ కూడా నిలబడవచ్చు.
తీసుకోవచ్చు. అండ్ థర్డ్, బికాజ్ ఈ ప్రాబ్లంలో జనరల్గా కొన్నిసార్లు రిపోర్ట్స్ అనేది నార్మల్ వస్తుంటాయి. జనరల్గా ఇన్ఫ్లమేషన్ అంటే లోపల వాపు రాకుండా ఉండే పదార్థాలు మనం తక్కువగా తీసుకోవాలి. నార్మల్గా ఇన్ఫ్లమేషన్కి క్రియేట్ చేయడానికి అంటే వాపు అనేది ఇంక్రీజ్ చేయడానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది మనం హై ప్రోటీన్ డయట్ అండ్ సెకండ్ పులుపు. అంటే ఇవి రెండు ఎక్స్ట్రీమ్గా ఎక్కువగా హెవీగా తీసుకున్నప్పుడు లోపల వాపు అనేది ఈజీగా వస్తుంది. స్పెషల్గా ఇలాంటి చలికాలంలో వర్షాకాలంలో ఎప్పుడైతే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎక్కువగా హీట్గా ఉండదో అప్పుడు ఈజీగా వస్తుంది. సో నేను చెప్పాల్సిన మీకు ఒపీనియన్ నాది ఏంటంటే మూవ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. సెకండ్, హెల్దీ డయట్ అనేది ఉండాలి. హెవీ ప్రోటీన్ అండ్ హెవీ ఏదైతే పులుపు ఉందో అది మాత్రమే తగ్గించుకోవాలి. అండ్ దాని తర్వాత మీకు డాక్టర్స్ ఏదైతే మెడిసిన్స్ ఇచ్చారో అది కంటిన్యూ చేయండి. సపోజ్ మీకు ఒక 2-3 మంత్స్లో అగైన్ ఇంప్రూవ్మెంట్ ఉన్నది మెడిసిన్స్ యూస్ చేసిన తర్వాత, బట్ మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందంటే అప్పుడు మళ్ళీ మీరు ఒకసారి ఫ్రెష్ రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న హోమియోపతి దగ్గర మీరు డెఫినెట్గా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. బికాస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఇప్పుడు నెక్స్ట్ 3 to 6 మంత్స్లో డెఫినెట్గా ఉంటుంది. ఓకే అండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఎలా టర్న్ అవుతుంది దాని గురించి? ఎస్, సో అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ మన ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్, సెకండ్ వచ్చేసి రుమేటైడ్ ఆర్థరైటిస్, థర్డ్ ఎప్పుడైతే మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందో మన కాళ్ళ వేళ్ళు ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా హెవీగా స్వెల్లింగ్ వచ్చి పెయిన్ వస్తుంటుంది అండ్ అది భరించలేని పెయిన్ ఉంటుంది. దానికి మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాము. గౌటీ ఆర్థరైటిస్ అనేది ఇండియాలో ఒక 30% పేషెంట్స్కి అనేది ఉంటుంది. ఉన్న వాళ్ళకి విపరీతమైన పెయిన్ ఉంటుంది, వాళ్ళు భరించలేరు, చాలా హెవీగా పెయిన్ ఉంటుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఉంటుంది మన సోరియాటిక్ ఆర్థరైటిస్. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటిది, దాని నేమ్లోనే సోరియాసిస్ అనేది ఉంది. ఎప్పుడైతే కొంతమందికి సోరియాసిస్ అనేది చాలా కాలం వరకు ఉన్నది, అది జనరల్గా సోరియాసిస్ అనేది వస్తూ ఉంటుంది అండ్ స్టాప్ అవుతూ ఉంటుంది. బికాస్ సోరియాసిస్ అనేది సీజన్తో డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది. కొన్ని సీజన్స్లో చలికాలంలో అది హెవీగా ఎక్కువ అవుతుంది అండ్ ఎండాకాలంలో ఎప్పుడైతే కొంచెం వెచ్చగా ఉంటుంది అప్పుడు అది మామూలుగా మైల్డ్ అనేది అయిపోతూ ఉంటుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైతే మోకాల్లో మీకు సపోజ్ ఎగ్జాంపుల్ మోకాల్లో కంపల్సరీ ఉండడం అనేది లేదు, బట్ ఎస్ ఎగ్జాంపుల్తో మనం ఒక అర్థం చేసుకుందాం. మీకు 10 years నుంచి సోరియాసిస్ అనేది మోకాల్ దగ్గర ఉంది స్కిన్ పైన. సో 10 years తర్వాత, బికాస్ 10 years ఎందుకంటే వెంటనే మీకు ఫస్ట్ 1 year మీకు సోరియాసిస్ వచ్చినప్పుడు ఇది జరగదు. చాలా కాలం వరకు మీకు సోరియాసిస్ బాడీలో యాక్టివ్ ఉన్నది, కాకపోతే అది సీజన్లో ఎండాకాలంలో తగ్గుతుంది, వింటర్లో ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మీ బోన్స్ అనేది కూడా ఎఫెక్ట్ అనేది అవుతుంది. అలాంటప్పుడు మీకు ఎప్పుడైతే మోకాళ్ళలో పెయిన్ వస్తుందో అంటే మీకు ఎక్కడైనా సోరియాసిస్ ఉంది దాని దగ్గరలో ఉన్న ఏదైతే జాయింట్ ఉందో అక్కడ మీకు హెవీగా పెయిన్స్ రావడం, సో నార్మల్గా దానికి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. నార్మల్గా సపోజ్ ఒక సోరియాసిస్ పేషెంట్కి ఎక్కడైనా కూడా స్పెషల్గా ఎక్కడైతే సోరియాసిస్ ఏ లొకేషన్లో ఏ ఏరియాలో స్కిన్లో ఉన్నదో దానికి దగ్గరలో ఎక్కడైనా కూడా పెయిన్ వస్తుందంటే డాక్టర్స్ ఫస్ట్ క్వశ్చన్ అదే అంటారు, మీరు వెళ్ళి ఒక్కసారి ఆర్థరైటిస్ది టెస్ట్ కూడా చేయించుకోండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు ఆర్ఏ ఫ్యాక్టర్, యూరిక్ యాసిడ్, సిఆర్పి, ఈఎస్ఆర్ అండ్ దాని ఎక్స్రే, దాంట్లో కరెక్ట్గా తెలుస్తుంది మీకు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉందా లేదా. జనరల్గా సోరియాసిస్ చాలా కాలం నుంచి ఉన్నా కూడా ఓన్లీ 20-25% కేసెస్లోనే, అంటే ఆల్రెడీ సోరియాసిస్ 10 years నుంచి ఉన్నది అలాంటి వాళ్ళకి కూడా ఓన్లీ 10-20-30% కేసెస్ మ్యాక్సిమంలోనే సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఇది డెఫినెట్గా మీకు స్టార్ట్ అయిన వెంటనే మీ దీనికి సోరియాసిస్తో పాటు నార్మల్గా సోరియాటిక్ ఆర్థరైటిస్ కోసానికి కూడా మీరు ట్రీట్మెంట్ అనేది యూస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదర్వైజ్ ఇది రివర్స్ అవ్వడం అనేది చాలా చాలా డిఫికల్ట్ అనేది ఉంటుంది. కానీ గౌటీ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రోటీన్ లెవెల్ తగ్గించి ఓన్లీ వెజ్జీస్ వాటర్ కంటెంట్ పెంచితే అంటే స్టేజెస్ని బట్టి తగ్గించుకోవచ్చా? ఎస్, సో జనరల్గా యూరిక్ యాసిడ్ అనేది ఎంత ఉండాలి, మ్యాక్సిమం 5.5, 3 నుంచి 5.5, కొంతమందికి 3.5లో కూడా పెయిన్స్ అనేది ఉంటాయి. జనరల్గా అది బాడీ టు బాడీ డిఫరెంట్ అనేది ఉంటుంది. కాకపోతే 5కి ఎక్కువగా అయిందంటే డెఫినెట్గా మీకు సివియర్గా పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. దాంట్లో హెవీ ప్రోటీన్స్ అయితే తప్పకుండా మీరు స్టాప్ చేయాలి. ప్రోటీన్ అనేది మైల్డ్గా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ పప్పులలో జనరల్గా మనం ఏ రూపంలో పప్పు తీసుకుంటామో రైస్తో పాటు దాంట్లో ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటుంది, హెవీ ప్రోటీన్ అనేది ఉండదు. సో హెవీ ప్రోటీన్ అనేది తగ్గడం చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు యూరిక్ యాసిడ్ డిటెక్ట్ అయింది, యూరిక్ యాసిడ్ చెప్పారు డాక్టర్స్ మీకు గౌటీ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు. సెకండ్, ఫ్లూయిడ్స్ అంటే వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీ ఎక్కువగా తీసుకోవాలి అండ్ కోకోనట్ వాటర్ మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా మీరు తీసుకోవాలి. థర్డ్, దాంట్లో కూడా మీకు ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసే ఫుడ్స్ అంటే పులుపు అండ్ హై ప్రోటీన్ తప్పకుండా
తప్పకుండా మీరు తగ్గించినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది వెంటనే తగ్గుతుంది అండ్ పెయిన్స్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. లాస్ట్ ఈవెన్ గౌటీ ఆర్థరైటిస్లో కూడా మీరు ఎంత ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారో మీ యూరిక్ యాసిడ్ అనేది అంతే ఫాస్ట్గా తగ్గుతుంది. కాబట్టి దాంట్లో కూడా జనరల్గా మనం ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయమని చెప్తుంటాము. గౌటీ ఆర్థరైటిస్ అనేది జనరల్గా వెంటనే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు డిటెక్ట్ అయిందంటే నెక్స్ట్ 6 months to 1 year లోపల ఇది 100% రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఒకటి గౌటీ ఆర్థరైటిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాటి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.